అన్నం మీద అలిగితే మన కడుపే ఎండుతుంది. అందుకే నిర్ణయం మంచిదా చెడ్డదా అని చూసుకోవడంతో పాటు అది మనకు లాభమా నష్టమా అని కూడా చెక్ చేసుకోవాలి. తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో, తెలివుండి చేస్తాడో లేక చేస్తాడో కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే కొన్ని నిర్ణయాలు ఇలానే ఉంటాయి. అమెరికాను ప్రపంచం ముందు గొప్ప స్థాయిలో నిలబెడుతున్నాను అనుకుంటాడు కానీ సెకండ్ టర్మ్లో ఆయన తీసుకుంటున్న చాలా నిర్ణయాలు అటు తిరిగి ఇటు తిరిగి అమెరికాకే బొక్క పెట్టేస్తున్నాయి. F1 వీసాల విషయంలో ట్రంప్ చేసిన మార్పులే ఎందుకు ఎగ్జాంపుల్. F1 వీసాల విషయంలో అమెరికా చేసిన మార్పుల కారణంగా అక్కడి కాలేజీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. విదేశీ విద్యార్థులు లేక అమెరికాలోని కళాశాలలు బోసిపోతున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన విద్యార్థులు అగ్రరాజ్యంలో చదువుకునేందుకు వీలు కల్పించే F1 వీసా అనుమతుల విషయంలో ట్రంప్ చేసిన మార్పుల కారణంగా విదేశీ విద్యార్థుల రాక తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి ఏప్రిల్ మధ్య దాదాపు 12% మేర F1 వీసాల అనుమతి తగ్గిపోయింది. ఇది కాస్త మే నాటికి 22% చేరింది. జూన్ వివరాలను ఇంకా వెల్లడించలేదు. కానీ పరిస్థితి ఇలానే కంటిన్యూ అయితే వచ్చే ఏడాది కల్లా F1 వీసాల అనుమతులు 90% తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. విదేశీ విద్యార్థుల రాక ఆగిపోవడంతో 61,703 కోట్లకు పైగా అమెరికా రాబడి కోల్పోయినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. అదే సమయంలో స్థానికంగా కాలేజ్ ద్వారా లభించే ఉపాధి, ఉద్యోగాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తోంది. ఈ మార్పుల కారణంగా స్థానికులు ఇప్పటికే 60,000 పైచిలుకు ఉద్యోగాలు నష్టపోయారని సమాచారం. ఇక కాలేజీలు కూడా ఆర్థికంగా తీవ్ర నష్టాల బాట పడుతున్నాయి. దీంతో ఆయా కాలేజీలు తమ ప్రణాళికలు, బడ్జెట్ను కూడా పునఃసమీక్షించుకునే పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి అమెరికా విద్యాసంస్థల ఆదాయంలో భారత విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ అధ్యక్షుడు ట్రంప్ తీసుకుని వచ్చిన విధానాల కారణంగా F1 వీసాల అనుమతులకు బ్రేక్ పడడంతో ఇప్పుడు ప్రపంచ దేశాలకు చెందిన విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దీంతో ఈ పరిణామం భారత్ అమెరికా దేశాల మధ్య భవిష్యత్తు సంబంధాలపై ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. F1 వీసాలపై విధించిన ఆంక్షలతో పలు విద్యాసంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిసోరీ దీనికి ఓ ఉదాహరణ. ఈ విద్యాసంస్థ అంతర్జాతీయ విద్యార్థుల నుంచి వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడింది. కానీ ఈ ఏడాది ప్రవేశాలు సగానికి పైగా తగ్గిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. బడ్జెట్ కుదించుకోవడంతో పాటు సిబ్బంది వేతనాల్లోనూ కోత పెట్టింది. ఇలా దాదాపు 100కు పైగా అమెరికాలోని కాలేజీలు ఇబ్బందులు పడుతున్నాయి. విదేశీ విద్యార్థుల తగ్గుముఖం పట్టడం, భవిష్యత్తులో పరిశోధనలు, ఆవిష్కరణలు సహా విద్యారంగంలో పోటీతత్వం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని NFS పేర్కొంది. విదేశీ విద్యార్థులు లేకపోతే ఆదాయానికి ఖర్చులకు మధ్య ఊహించని విధంగా లోటు ఏర్పడుతుందని NFS వివరిస్తోంది. అంతేకాదు విదేశీ విద్యార్థులు చెల్లిస్తున్న ట్యూషన్ ఫీజుల నుంచే అమెరికా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నారట. ఇప్పుడు విద్యార్థులు అమెరికాకు వెళ్లడం మానేస్తే భవిష్యత్తులో ఈ స్కాలర్షిప్స్ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అమెరికా ప్రొఫెసర్లు చెబుతున్నారు. భారత విద్యార్థుల ప్రవేశాలపై అమెరికా, కెనడా విధించిన ఆంక్షల కారణంగా విదేశీ విద్యపై చేస్తున్న ఖర్చు 5 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. దీంతో ఏ రకంగా చూసినా విద్యార్థుల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇండియా కంటే అమెరికాకే ఎక్కువ నష్టాన్ని తెచ్చిపెడుతోంది.